నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కేఎల్ ప్రసాద్. సలార్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అఫీషియల్ లెక్క వచ్చేసింది. 178 కోట్ల 70 లక్షల గ్రాస్. ఆల్ టైమ్ ఇండియన్ సినిమా రికార్డులు అన్నీ బ్రేక్ అయిపోయినాయి. 2023లో లియో 140 కోట్లు ఉండే భారీ మార్జిన్తో దాదాపు 38 కోట్ల మార్జిన్తో బ్రేక్ చేసింది. సాలార్ మూవీ ప్రభాస్ నయా బాక్స్ ఆఫీస్ మోన్స్టార్ ఆధిపత్యం అనేది డే 1 రికార్డులు అనేది స్పష్టంగా కానొస్తుంది. ఆదిపురుషు రిలీజ్ అయిన టైంలో ఆల్ టైమ్ రికార్డ్ డే 1 138 కోట్లు. మళ్ళీ సాలార్ వచ్చేటాలకు తన పేరు మీదే తన రికార్డులు అన్నీ తిరగరాసి మళ్ళీ డే 1 రికార్డ్ బాక్స్ ఆఫీస్ బాద్షాగా సాలార్ మూవీ ప్రభాస్ నిలిచాడు. 178 కోట్లు అంటే మామూలు విషయం కాదు. నార్త్లో అయితే షారుఖ్ ఖాన్ సినిమా డంకీ రిలీజు, సోలో రిలీజ్ కాదు సాలార్ సినిమా ఇట్లా నార్త్లో సోలో రిలీజ్ ఉండుంటే కరెక్ట్ థియేటర్లు పడినుంటే 200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది కన్ఫర్మ్ అవుతుండే. లాస్ట్ మూవీ ఆదిపురుషు మూవీ 38 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే ఇప్పుడు థియేటర్ల ప్రభావం వల్ల షారుఖ్ ఖాన్ సినిమా వల్ల జస్ట్ 16 కోట్లే అయినా కానీ 178 కోట్ల గ్రాస్ అంటే దండయాత్ర. డే 1 రికార్డులని బ్రేక్ అయిపోయినాయి 2023లో. ఒకసారి ఆల్ టైమ్ డే 1 రికార్డులు మూవీ ఏ స్థానంలో ఉందంటే RRR మూవీ 225 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. డే 1 సంచలన విజయం సాధించింది RRR మూవీ. రెండో స్థానంలో బాహుబలి 218 కోట్లతో రెండో స్థానంలో ఉంది డే 1 రికార్డుల పరంగా. మూడో స్థానంలో మళ్ళీ ప్రభాసే 178 కోట్లతో మూడో స్థానంలో ప్రభాస్ సలార్ మూవీ నిలిచింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ 2023లో నెంబర్ 1. ఆల్ టైమ్ డే 1 రికార్డు పరంగా టాప్ 3లో నిలిచింది. టాప్ 4 KGF మూవీ 165 కోట్లతో 4వ స్థానంలో నిలిచింది KGF. టాప్ 5 లియో విజయ్ లేటెస్ట్ మూవీ 142 కోట్లతో 5వ స్థానంలో నిలిచింది లియో మూవీ. సాహో రోజు కలెక్షన్ల పరంగా ప్రభాస్ ప్రతి సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అర్థమవుతుంది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో అయితే ఆల్ టైమ్ అడ్వాన్స్ బుకింగ్ క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ డే 1 రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. జస్ట్ నార్త్ అమెరికాలోనే 4 మిలియన్స్ పైగా డాలర్స్ వచ్చినాయంటే జస్ట్ ఫస్ట్ డేతో కలుపుకొని అంటే సినిమా నార్త్ అమెరికాలో కూడా ఎంత బలంగా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అందుతుందన్నట్టు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాలు అయితే రెండో రోజు అయితే భయంకరమైన కలెక్షన్స్. ఈరోజు నైజాంలో మాత్రం RRR మూవీ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు మాత్రం టెరిపిక్ నెంబర్ వచ్చిన ఆశ్చర్యం లేదు. నైజాంలో మాత్రం అంత సాలిడ్ సోల్డ్ అవుట్ కానొస్తుంది థియేటర్ల దగ్గర అయితే. ఇప్పుడైతే నేను ముందే ఒక వీడియో వేసి పెట్టిన, మీరు చెక్ చేయండి. 175 నుంచి 180 కోట్ల గ్రాస్ పక్కా. ఇదని ఆల్రెడీ చెప్పిన వీడియోలో కరెక్ట్ 178 కోట్ల గ్రాస్ వచ్చింది. అంచనా వేయచ్చు ఈ సినిమా మీద పబ్లిక్లో ఎంత క్రేజ్ ఉంది, ఈ సినిమా చూడాలని బుక్ మై షోలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ సినిమా మొదటి రోజు క్రౌడ్ చూసిన తర్వాత పబ్లిక్లో ఈ సినిమా మీద బజ్ ఏంటనేది ఎక్స్పెక్ట్ చేసిన. ఆల్రెడీ 175 నుంచి 180 కోట్ల గ్రాస్ పక్కా అని వీడియో చేసి పెట్టినా నేను. అదే అన్నట్టు 178 కోట్లు వచ్చింది. సాలార్ ప్రభాస్ దండయాత్ర ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద స్పష్టంగా కానొస్తుంది. డంకీ మూవీ రిలీజ్ అయింది, థియేటర్లు నార్త్లో ఇయ్యలే, జస్ట్ 58 కోట్ల గ్రాసే. ప్రభాస్ సాలార్ ఎక్కడ 178, మూడో వంతు కూడా లేదు. షారుఖ్ ఖాన్ నయా బాక్స్ ఆఫీస్ బాద్షా ఎవరంటే ప్రభాస్ ప్రజెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ప్రతి సినిమా డే 1 రికార్డులే నిదర్శనం. డే 1 రికార్డుల పరంగా ప్రతి సినిమా తీసుకుంటే నయా ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాద్షా 100% ప్రభాసే. ఇంకా టోటల్ ఏరియాల వారుగా ఆంధ్ర ఎంత, నైజాం ఎంత, సిడెడ్ ఎంత, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లా ఎంత అనేది క్లియర్ కట్గా మరికొన్ని గంట సేపట్లలోనే క్లియర్ కలెక్షన్స్ రాబోతుంది. షేర్ ఎంత, గ్రాస్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాలు అనేది క్లియర్ కట్గా ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తా. ఇప్పుడైతే 178 కోట్ల గ్రాస్. ఆల్ టైమ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ నెంబర్ 3, ఆల్ టైమ్ నెంబర్ 1 2023. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్.